సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సునీతకు కొన్నాళ్ళు జీవితం భారమే అనే అంశం గురించి తెలుసుకుందాం. నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు భారరహిత స్థితిలో తేలియాడటం మనకు సరదాగా అనిపించవచ్చు. అయితే గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాల రోదసి యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీనికి తోడు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడటం అంత సులువు కాదు. ఈ క్రమంలో వారు నిలబడటం, చూపును స్థిరంగా ఉంచటం, నడక, పక్కకు తిరగడం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేలపై జీవనానికి అలవాటు పడటానికి సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములకు కొన్ని వారాల సమయం పడుతుంది. గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు రోదసిలో ఉన్నప్పుడు నడక, కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా వారి ఎముకలు, కండరాలపై భారం ఉండదు. అందువల్ల వాటిలో క్షీణత మొదలవుతుంది. రోదసిలో ఎముకల కణజాలాలు తమ తీరుతెన్నులను మార్చుకుంటాయి. కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మాత్రం యథావిధిగా సాగుతుంది. అందువల్ల వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తగ్గిపోతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రోదసిలో ఉన్న ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు 1 నుండి 2% మేర సాంద్రతను కోల్పోతాయి. 6 నెలల కాలంలో అది 10% పెరగొచ్చు. భూమి మీద వృద్ధుల్లో ఏటా 0.5% నుంచి 1% మేర ఇలాంటి క్షీణత ఉంటుంది. ఈ సమస్య వల్ల వ్యోమగాములకు ఎముకలు విరిగే ముప్పు ఎక్కువ. అవి నయం కావటానికి ఎక్కువ కాలం పడుతుంది. భూమికి తిరిగొచ్చాక వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి 4 ఏళ్ల వరకు పట్టొచ్చు. ఎముక క్షీణతను తగ్గించుకోవటానికి వ్యోమగాములు ISSలో కఠోర వ్యాయామాలు చేస్తుంటారు. రోజుకు కనీసం 2 గంటల పాటు థ్రెడ్మిల్ లేదా స్థిర సైకిల్పై కసరత్తులు చేయాలి. శరీరంపై గురుత్వాకర్షణ బలం లేకుంటే కండరాలు బలహీనపడతాయి. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు మన భంగిమకు తోడ్పడే వీపు, మెడ, పిక్కలు వంటి భాగాల్లోని కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రోదసిలో 2 వారాలు గడిపాక కండరాలు 20% వరకు క్షీణించవచ్చు. 3 నుండి 6 నెలలు గడిపితే అది 30%కి చేరవచ్చు. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి రక్తం, ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చూస్తుంది. రోదసిలో ఈ ప్రక్రియ గందరగోళానికి లోనవుతుంది. ఫలితంగా శరీర ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీనివల్ల కొందరు వ్యోమగాములు ఒకంత ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. తలలోనూ రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. ఇది వినికిడి సమస్యకు దారితీయవచ్చు. రోదసిలో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుంచుకుపోయే ప్రమాదం ఉంది. భూమికి తిరిగొచ్చాక రక్తపోటును నియంత్రించడం కష్టమవుతుంది. వ్యోమగాముల తలభాగంలో అధికంగా చేరే ద్రవాల్లో కొంత కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నాడి చుట్టూ కూడా తిష్టవేయవచ్చు. దీనివల్ల దృష్టిలోపాలు తలెత్తవచ్చు. కంట్లో నిర్మాణపరమైన మార్పులకు ఆస్కారం ఉంది. 2013లో ISSలో విధులు నిర్వర్తించి భూమికి తిరిగొచ్చిన కెనడా వ్యోమగామి క్రిస్ హాడ్ఫీల్డ్కు భారరహిత నాలుక పరిస్థితి ఏర్పడి మాట్లాడే పరిస్థితిని మార్చుకోవలసి వచ్చింది. వ్యోమగాములు పాదాల్లో దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. దీనివల్ల పసిపిల్లల్లో ఉన్నట్టు వారి పాదాలు మృదువుగా తయారై నడవటం కష్టమవుతుంది. భూకక్షలోని రేడియోధార్మికత వల్ల వ్యోమగాముల్లో తెల్ల రక్త కణాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. రేడియోధార్మికతకు ఎక్కువగా లోను కావడం వల్ల వ్యోమగాములకు దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. క్యాన్సర్, నాడీ క్షీణత వ్యాధుల ముప్పు పెరగవచ్చు. ఈరోజు మనం సునీతకు కొన్నాళ్ళు జీవితం భారమే అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.